మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు బీబీఆర్ వేణు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఈ యొక్క సభని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వస్తున్న ఈ సమస్యలను ఎట్లా తగ్గిద్దాం అనుకుంటున్నారు? దీని ద్వారా అసలు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? జై శ్రీరామ్ అండి. ఇదేంటంటే ఇది ధర్మరక్షణ సభ. హిందువులు ఏకదాటిగా ఒక స్టేజ్ మీద కనిపించాలి. హిందువుల బలము ఐక్యత చూపించుకోవటానికి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోహింగ్యా ముస్లిమ్స్ అని కొంతమంది చొరబాటుదారులు దేశంలోకి వచ్చి పట్టణంలోకి వచ్చి మన ప్రాంతంలో మన చుట్టూ ఉంటూ మన కుల వృత్తులలో ఏలు పెట్టి మన కుల వృత్తులలో వాళ్ళు బిజినెస్లు చేసుకుంటా ఇక్కడ వీళ్ళని ప్రోత్సహిస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు, రాజకీయ శక్తులు అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్లకి ఉండటానికి వసతి కల్పించి వాళ్ళకి డబ్బు రూపంలో ఇచ్చి వీళ్ళు బిజినెస్లు చేసుకోవటానికి కొన్ని వసతులు కల్పించి వాళ్ళని మన మధ్యలో వదిలేశారు. హిందువుల మధ్యలో వెళ్ళి హిందువులను విడదీసి పాలిస్తున్నారు. వీళ్ళు మా హిందూ దేవాలయాల దగ్గర గుళ్ళ దగ్గర పూలు అమ్ముకోవటం, పండ్లు అమ్ముకోవటం, మా హిందువులు చేసుకున్నటువంటి కుల వృత్తులు కావచ్చు, వారి యొక్క బిజినెస్లో అవ్వచ్చు, వీటిలలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి వీళ్ళు ఒక హిందువులను నాశనం చేయడానికి కట్టుకున్న ఇదొక సిస్టంలో వచ్చేసి వాళ్ళు మమ్మల్ని హిందువులను నాశనం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. బాలాపూర్ ఏరియాలో ఎంతోమంది వేలల్లో ఉన్నారు. ఇక్కడ రోహింగ్యా ముస్లిమ్స్ వేలల్లో ఉన్నారు ఈ చుట్టుపక్కల. ఒక్క బాలాపూర్ ప్రాంతమే కాదు, దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి హిందువులను నాశనం చేయడానికని వీళ్ళు ఒక కంకణం కట్టుకొని దేశంలోకి చొరబడి మా యొక్క ధర్మాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు. సో వాళ్ళని మేము తరిమి కొట్టడానికే ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొడతాము. మా ప్రాంతంలో కాదు, మా దేశంలోనే ఉండకుండా వీళ్ళని తరిమి కొడతాను. ఖచ్చితంగా వీళ్ళని తరిమి కొట్టడానికి మేము ఈ యొక్క పెద్ద భారీ సభ పెట్టుకున్నాం. ఈరోజు వందలు కాదు, వేలు కాదు, లక్షలలో మా హిందూ సోదరులు, మా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క హిందూ ధర్మానికి సంబంధించిన సంఘాలు కావచ్చు. ఇది యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. వారితో పాటు కొన్ని హిందూ సంఘాలు ఏకమై ఈ యొక్క హిందూ ధర్మం కోసం, మా ధర్మాన్ని మేము కాపాడుకోవటానికి, మా దేశాన్ని మేము కాపాడుకోవటానికి, రేపటి రానున్న తరాలకు మా పిల్లలు అయితే వాళ్ళ భవిష్యత్తుకు మంచి మార్గం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఈ యొక్క సభను ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా వీళ్ళని తన్ని ఎలగొడతాం ఇక్కడ నుంచి, దేశం నుంచి. వీళ్ళు మా మధ్యలో వచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి చేస్తున్నట్టు. దీని ఇప్పుడు కులాలు, మతాలు, హిందువులు అంటూ, ముస్లింలు, హిందువులు అంటూ అసలు దీన్ని ఈ విధంగా మారుస్తున్నారా, లేకపోతే నిజంగా రోహింగ్యాల వల్ల అంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్పారు? రోహింగ్యాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వీరికి కొన్ని ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసుకొని కొంతమందికి డబ్బులు చూపించి, అంటే ఇప్పుడు ఒక అద్దెకి ఇవ్వాలంటే ఒక 1000 రూపాయలు ఉంటున్నటువంటి అద్దె రూమ్ ఏదైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళకి 5000, 10,000 ఇచ్చి వాళ్ళకు డబ్బు ఆశ చూపించి కొన్ని శక్తులు వెనుక నుంచి నడిపిస్తున్నారు. వీరు మా మధ్యలోకి వచ్చి మా బిజినెస్లలో కావచ్చు, మా కులవృత్తులలో కావచ్చు, మా యొక్క ధర్మాన్ని వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూసినాం. హిందూ దేవాలయాల్లో దేవుళ్ళ మీద అసభ్యకరంగా వీళ్ళు కార్యక్రమానికి తలెత్తిరు. అలాగే హిందువులను నాశనం చేయటం. ఈ మధ్యకాలంలో మనం ఇతర దేశాల్లో చూసినాం, హిందువులని ఆడవాళ్ళని కానీ అసభ్యకరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని రేపులు చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మా హిందూ సోదరులందరూ ఏకమై ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తారు. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళని మేము తరిమి కొడతామని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడ లోకల్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి మెయిన్గా రోహింగ్యాల వల్ల, ఈ ముస్లింల వల్ల? వీళ్ళు ఇక్కడ జరుగుతున్న కుల వృత్తులు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, రకరకాల వ్యాపారాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి. సో రియల్ ఎస్టేట్లో కూడా రోహింగ్యాలు వచ్చారు. వాళ్ళని వచ్చే విధంగా కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి. ఆ శక్తులకు మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఆ శక్తులను కూడా నాశనం చేస్తాం. ఖచ్చితంగా మేము దృఢ సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భారీ సభను ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా రానున్న రోజులలో రోహింగ్యా ముస్లిమ్స్ కాదు కదా, ఏ ఇతర దేశానికి నష్టం చేసేవాళ్ళు కానీ, దేశద్రోహులను కానీ మేము ఎవరిని కూడా సహించము, మా దగ్గర ఉండనీయము. వీళ్ళని తరిమి కొడతాం. ఖచ్చితంగా ఈ సంకల్పంతో మేము ముందుకు వచ్చాం. ఇది ఆట మొదలైంది. దీంతో ఇది ఆరంభం మాత్రమే అని వారికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళని తరిమి కొట్టేదాకా మేము ఆగము. ఖచ్చితంగా ఇది మేము సీరియస్గా తీసుకున్నాం ఈ ఒక్కటి. ఎందుకంటే మా ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళెవరండి?
మాకున్నది ప్రపంచంలో ఉన్నది ఏకైక దేశం భారతదేశం. ఇది హిందువుల దేశం. ప్రపంచమంతా క్రిస్టియానిజానికి రకరకాల దేశాలు ఉన్నాయి, మైనారిటీస్కి రకరకాల ముస్లిమ్స్కి వాటికి ఎన్నో దేశాలు ఉన్నాయి. మాకున్న దేశం ఒకటే భారతదేశం. మా దేశంలోకి వచ్చి మా దేశంలో చొరబడి మమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మేము ఎందుకు ఊకుంటాం? ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్తాము.